అక్కడ వండడం లేదా అన్నదే ఒక సమస్య, ఆయన ఓటు హక్కు ఉండడం ఇంకో సమస్య, ఆయన వారా వేసుకొని తిరిగితే మీకు సమస్య, ఆయన పెళ్లి చేసుకుంటే సమస్య. అసలు ఇది ఇక్కడ సమస్యలండి. ఆఖరికి ఆయనకు ఒక ఎన్నికల కమిషన్ పిలిస్తే సమస్య, ఆఖరికి ఆయనకు గుర్తిస్తే సమస్య. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇంత టెన్షన్ ఎందుకు పడతానని నాకు అర్థం కాని అంశం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని తెలియజేస్తుందా, బలహీనతను తెలియజేస్తే ఒక్కసారి గుండెమే చేసుకొని ఆ ఐప్యాక్ పీప్యాక్ ఉంది కదా వైసీపీకి, వాళ్ళు ఐప్యాక్ను ఆలోచించమని చెప్పండి. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏం అడ్వైజ్ ఇస్తున్నారండి? నాకు నిజంగా ఆశ్చర్యం వేసి అంటున్నాను నేను. ఐప్యాక్ పీప్యాక్ అని అడ్వైజ్ ఇచ్చే వాళ్ళని చెప్పాలి కదా. ఇది మన కాన్ఫిడెన్స్ని తెలియజేయదు. ఒక పొలిటికల్ పార్టీ ఎన్నికలకు విత్ కాన్ఫిడెన్స్ వెళ్ళాలి, విత్ డిఫిడెన్స్ వెళ్ళకూడదు. 151 సీట్లున్న పార్టీ, 50% ఓట్లున్న పార్టీ, ఎన్నికల కమిషన్ పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడితే టెన్షన్ పడుతుంది. నాకు అర్థం కాదు ఏమవుతుంది. ఓకే, పిలువరు సమీక్షకు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇండివిజువల్గా వెళ్ళి ఎన్నికల కమిషన్ కలుస్తాడు, కాదంటారు ఎవరన్నా. సో బీ కాన్ఫిడెంట్. నా సలహా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్లేస్ ఎలక్షన్ విత్ కాన్ఫిడెన్స్. అది లేకపోతే ఆ పార్టీకి నష్టం, డెఫినెట్గా ఆ పార్టీకి చాలా నష్టం అవుతుంది. మీరు చూస్తుండండి, నేను ఇవాళ చెప్తున్న మాట నిజమవుతుందో లేదో మీరు చూడండి. ఈ రకమైన కాన్ఫిడెన్స్ను కోల్పోయిన విమర్శలు చేయడం, కాన్ఫిడెన్స్ కోల్పోయిన ఒక ఆప్టిక్స్ను, అంటే రాజకీయాల్లో, ఆధునిక రాజకీయాల్లో ఆప్టిక్స్ అనేది కీలకం. నువ్వు కాన్ఫిడెన్స్ కోల్పోయినవా లేదా అన్న సమస్య కాదు, కోల్పోయినట్టు కనబడ్డవా లేదా అన్న సమస్య. నీకు ఆ కాన్ఫిడెన్స్ లోపల లేకపోయినా కాన్ఫిడెంట్గా ఎన్నికలకు పోలు ప్రజలు ఆశీర్వదిస్తారు. నువ్వు కాన్ఫిడెంట్ లేకుండా పో, నీకు ప్రజలు నష్టం జరుగుతుంది. నేను ఇవాళ చెప్తున్నాను 10వ తారీఖు జనవరి 10 మీరు చూడండి. రిజల్ట్ వచ్చాక ఈ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇలాగే కొనసాగితే వైసీపీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది.